ఆచి చికెన్ మసాలా. ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. హత్యకు పాల్పడిన వారు 10వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. వీరిద్దరూ పిల్యా తాండా, ఫుల్ సింగ్ తాండాకు చెందిన విద్యార్థులుగా పోలీసులు కనుక్కున్నారు. ఇక ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థులు స్కూల్ కు ఫోన్ తేవడంతో టీచర్స్ మందలించారు. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి వారిని హాస్టల్లో ఉండనివ్వొద్దని తల్లిదండ్రులను పిలిపించి చెప్పాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డిపై కక్ష పెంచుకున్న 10th క్లాస్ విద్యార్థులు పక్కా ప్లాన్ తో రూపారెడ్డిని హత్య చేశారు. అంతేకాదు ఆమె దగ్గర ఉన్న డబ్బులను కూడా దొంగిలించి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థులు జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక అబ్బాయి 10th క్లాస్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా చదువుతున్నాడు. ఇంకొక అబ్బాయి 8th వచ్చాడు మా స్కూల్కి. వీళ్ళిద్దరు కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ కాబట్టి హాస్టల్లో ఉండడానికి ఒప్పుకొని ఉంచుకున్నాం. అయితే జూలై 10వ తారీఖున ఒక అబ్బాయి ఫోన్ తెచ్చి నైట్ మాట్లాడుతూ ఉండడం పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మందలించి ఫోన్ ఇచ్చి ఆ అబ్బాయిని ఇంటికి పంపడం జరిగింది. స్కూల్ కూడా వద్దని అనుకున్నాం. అయితే ఆ పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ వల్ల మళ్ళీ వాళ్ళని స్కూల్ డే స్కాలర్గా స్కూల్కి వచ్చేదానికి అంగీకరించి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు స్కూల్ బాగానే వస్తున్నారు. ఈ మధ్య మేము మా అన్నయ్య తమ్ముడు చనిపోవడం వల్ల రాణి మేడం నేను స్కూల్కి రావట్లేదు, ఒక రూపా మేడం ఒక్కరే వస్తూ ఉన్నారు. అయితే కొన్ని డబ్బులు కూడా ఎక్కువగా రూపా మేడం కానీ బ్యాగులు ఉంటూ ఉన్నాయి. ఈరోజు మర్డర్ జరిగిన రోజు 11వ తారీఖు 5:30 గంటలకు స్కూల్ నుంచి ఆ డబ్బులన్నీ తీసుకొని ఇంటికి పోవడం జరిగింది. అది ఏ పాటో వీళ్ళు కనిపెట్టి మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. 2010-11 బ్యాచ్ నుంచి అందరూ స్టూడెంట్స్ అందరూ బాగానే మంచిగా ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఇలా డీసెంట్ బిహేవియర్ అనేది ఏమీ లేదు. అంతా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే కరోనా తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ కావచ్చు పిల్లల యాటిట్యూడ్లో కూడా. కాబట్టి స్కూల్లోకి వచ్చినప్పుడు అబ్బాయి కూడా చాలా సైలెంట్గా ఉంటాడు. ఎలాంటి గొడవలు అట్లాంటివి ఏమీ లేవు. నేనంటే మార్నింగ్ సెషన్ వరకు ఉంటాను కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ డీల్ చేస్తాను ఇంగ్లీష్ సబ్జెక్టు. కాబట్టి నా క్లాస్లో నా పీరియడ్లో మాత్రం బాగా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే నేను ముందు నుంచి డిసిప్లిన్గా ఉండాలి, తర్వాత మీ స్టడీ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే వాళ్ళు ఇప్పటి నుంచే బాగా చదివితేనే మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ అనేది మరీ ఘోరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటాము. కాబట్టి ఇట్లా చేశారని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. ఫ్రెండ్స్ న్యూస్ చిన్న షాక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్స్ అయితే అలాంటి వాళ్ళు కాదు, అది నమ్మలేకుంటున్నాను. రూపారెడ్డి స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి నిందితులు చొరబడినట్లు తెలుస్తుంది. ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన టైంలో వంటగదిలో దాక్కున్న నిందితులు ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్ లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడి చేశారు. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 2 లక్షల డబ్బును ఎత్తుకెళ్లారు విద్యార్థులు. ఆ డబ్బుతో హైదరాబాద్ లో జల్సాలు చేశారు. ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాలలో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు విద్యార్థులు. హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ను కాసేపట్లో నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను కనుక్కున్నట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్యార్థులను అరెస్ట్ చేశారా? అనుష, నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా ముఖంగా కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే కొండమల్లపల్లి విలేజ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ కు సంబంధించి ప్రిన్సిపల్ గా రూపారెడ్డి వ్యవహరిస్తున్నారు. అలాగే పార్ట్నర్ గా కూడా ఉన్నారు. అలా ఈ పాఠశాలకు సంబంధించి దాదాపుగా 20,000లకు పైగా
పాఠశాలను ఏర్పాటు చేసి 20 ఏళ్ల నుంచి కూడా ఆ పాఠశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి 10th క్లాస్ చదువుతున్నటువంటి 2 విద్యార్థులు ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి నుంచి వివరాలు కూడా తీసుకోవడం, అలాగే రిమాండ్ కు తరలించేందుకు కూడా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా విద్యార్థులు మైనర్ కావడంతో కొంత ఈ కేసుకు సంబంధించి అన్ని కూడా జాగ్రత్తగా క్లూస్ సేకరణ గాని ఇతర హత్యకు సంబంధించి వీళ్ళు చేసిన విధానానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అన్ని సేకరించడం జరిగింది. అయితే విద్యార్థులు ఎందుకు రూపారెడ్డిని హత్య చేశారు అనే కోణంలోనే ఇప్పటి వరకు కూడా ఈ హత్యకు సంబంధించి ఛేదించలేదనేది కూడా కొంత పోలీసులకు సవాల్గా మారింది. అయితే గత ఈ నెల 11న రూపారెడ్డి సాయంత్రం 5 గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్యకు గురి కావడం జరిగింది. మరుసటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో భర్త ఆ ఇంటి పైన రెంట్కుండే వాళ్లకు కాల్ చేసి చెప్పడంతో వారు వచ్చి చూసిన తర్వాతనే రూపారెడ్డి హత్యకు సంబంధించిన విషయం బయటికి రావడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే జల్సాలకు అలవాటు పడినటువంటి ఆ విద్యార్థులు ఈ హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. జల్సాలు అలవాటు పడి టూర్లకు వెళ్లడం, అలాగే మద్యం కూడా సేవిస్తారనేది కూడా తెలుస్తుంది. వీటితో పాటు ఇతర మత్తు పదార్థాలకు కూడా వారికి అలవాటుగా మారిందనేది కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలకు సంబంధించి హాస్టల్ కూడా ఉంటుంది. ఆ హాస్టల్లో ఈ ఇద్దరు స్టూడెంట్స్ కూడా హాస్టల్లో ఉంటారు. అయితే హాస్టల్ కి ఫోన్ తీసుకొచ్చినటువంటి ఒక విద్యార్థిని ఆ విషయం పైన ప్రిన్సిపల్ రూపారెడ్డి కూడా ప్రశ్నించడం, అతన్ని ఈ విషయం పైన వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి వారికి చెప్పడం జరిగింది. దీంతో అతను ఈ విషయం పైన కొంత కక్ష పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ సెల్ ఫోన్ విషయంలోనే మొదటగా ఈ ప్రిన్సిపల్ రూపారెడ్డి పైన కూడా విద్యార్థులు ఇద్దరు కూడా కొంత కక్ష పెంచుకోవడం, ఆ తర్వాత పాఠశాల నుంచి టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పి హెచ్చరించిన ప్రిన్సిపాల్ తర్వాత కేవలం డే స్కాలర్ గా మాత్రమే స్కూల్లోకి మాత్రమే వచ్చే విధంగా అనుమతించడంతో మళ్ళీ స్కూల్ కు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటు పడి ఫోన్లు అలాగే ఏదైతే హైఫై మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే డబ్బులు కావాల్సి ఉంటుందనే విషయం పైన కూడా ఈ విధంగా మేడం రూపారెడ్డి దగ్గర ఎప్పుడు నగదు భారీగానే ఉంటుందనేది కూడా వీరు అంచనాకి రావడం, ఆమె ఆ రోజు దాదాపుగా 3 లక్షలకు పైగా ఇంట్లో నగదు పెట్టుకోవడం, అందులో నుంచి హత్య చేసిన తర్వాత 2 లక్షలు తీసుకొని వెళ్లిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ చెడు అలవాట్లకు కానీ ఏదైతే అలవాట్లకు అలవాటు పడ్డటువంటి ఈ విద్యార్థులు కొంత డబ్బులను హత్య చేసిన తర్వాత కూడా హైదరాబాద్కు వెళ్లి 4 వారం రోజుల పాటు జల్సాలు కూడా చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా సెల్ ఫోన్ రూపారెడ్డికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా వీరు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ సెల్ ఫోన్ సంబంధించి రూపారెడ్డికి సంబంధించినటువంటి ఆ మొబైల్లో ఏమున్నాయి అనే విషయం పైన కూడా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విద్యార్థులు డబ్బుల కోసమే ఈ హత్య చేశారా, లేదంటే కక్ష సాధింపు విషయంలో హత్య చేశారా అనే విషయాలపైనే ప్రస్తుతం క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు మరికొద్దిసేపట్లో దీనిపైన పూర్తి వివరాలను కూడా తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ జానయ్య ఏంటి ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారో ఈ ఘటనకు సంబంధించి? స్కూలు యాజమాన్యం కూడా ఈ విద్యార్థులు ఇలా చేస్తారని అనుకోలేదనేది కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ హాస్టల్లో సెల్ ఫోన్ ను గుర్తించిన తర్వాతనే ఈ విద్యార్థులు ఈ విధంగా మారి ఈ హత్య చేసి ఉండొచ్చు అనేది కూడా వారు చెప్తున్నారు. ఈ విషయం పైన ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. వీళ్ళిద్దరు కూడా మైనర్లు కావడం వారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారించడంతో పాటు మరికొద్దిసేపట్లో రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. కాబట్టి వారి తల్లిదండ్రులకు కూడా వీరి వ్యవహారం పైన కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇంత జరుగుతున్నా కూడా ఆ తల్లిదండ్రులు ఎందుకు గమనించలేదనే విషయం పైన కూడా వారికి కొంత పోలీసుల నుంచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే విద్యార్థులు మాత్రం సెల్ ఫోన్ విషయంలోనే రూపారెడ్డి ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించిన క్రమంలోనే కక్ష పెంచుకోవడం, అలాగే జల్సాలు చేసేందుకు రూపారెడ్డి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి డబ్బులను కూడా తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ హత్య చేశారనే కోణం అయితే బయటకు వస్తుంది. ఈ విషయం పైన కూడా ప్రస్తుతం మరికొద్ది సేపట్లో పోలీసులు నల్గొండ జిల్లా ఎస్పీ ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం కనబడుతుంది. అనుష. రైట్ జానియా, థ్యాంక్ యూ.